వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 12వ పీఆర్సీ మరియు పెండింగ్ బకాయిల చెల్లింపుల సమాచారం. కమిటీ లేకుండానే 12వ పీఆర్సీ ప్రతిపాదన అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు 12వ పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫ్యాస్టో రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి ఉపాధ్యాయ భవనంలో ఆ సంఘం జిల్లా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అయితే అప్పటి ఏపీ ప్రభుత్వము 12వ పీఆర్సీ కొరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కమిటీని అయితే వేసి 1 సంవత్సరం కాల పరిమితిని విధించడం జరిగింది. అయితే ఇప్పటికీ ఆ ఏడాది కాలం అయితే ముగిసింది. ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి కమిటీలు లేకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులకు నేరుగా పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే వారు ఈ సందర్భంగా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారైతే కోరడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఆదిశేషయ్య, వేణుగోపాల్, వెంకటేష్లు, అదేవిధంగా నాగేంద్ర, శ్రీనివాసులు, కేశవ్, పెద్దన్న, నాగేంద్ర, నాగరాజు, కృష్ణప్ప తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగానైతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు 12వ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి కమిషన్లు లేకుండా నేరుగా 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు అయితే కోరుకోవడం జరిగింది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.